వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు, యెరూషలేం కుమార్ ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఎలను గాడిద నెక్కియే బాలురస్తోత్రములతో, ఎలను గాడిద నెక్కియే బాలురస్తోత్రములతో, బలుడగుని ప్రభు వచ్చుచుండే, బలుడగుని ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనవరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాగున యేసు ప్రభువారు యెరూషలేము చివరిసారిగా వస్తున్నాడు అన్నమాట. ఇందాక చెప్పినట్లుగా చాలా పర్యాయాలు వచ్చాడు, కానీ చివరిసారిగా ఈ పరిశుద్ధ వారములో మట్ల ఆదివారం పిలువబడేటువంటి వారములో తన ప్రాణాన్ని అర్పించడానికి ధైర్యంతో రాజుగా వస్తున్నటువంటి మరి చివరిసారి వచ్చేటువంటి ప్రయాణం అన్నమాట. ఆయన వస్తుండగా ఇందాక ప్రసంగం చేసినప్పుడు దావీదు కుమారునికే జయము, ప్రభు పేట వచ్చే రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆకాశమే హోసన్న. హిందీలో సర్వోన్నతమైన స్థలములో మరి ఆయనకు హోసన్న అంటే ఇప్పుడే రక్షించు అని. అలాగున
మరి కేకలు వేశారు. మరి ఎలా కేకలు వేసినటువంటి ధైర్యంగా వస్తున్నాడు. శిష్యులు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారు? అంతకుముందు చెప్పాడు, చాలా పర్యాలు చెప్పాడు, మనం యెరూషలేము వెళ్ళొచ్చున్నాం, అచ్చట నన్ను కొడతారు, తిడతారు, చంపేస్తారు, మూడో దినాన్ని లేస్తాను. ఈ మాటలన్నీ చెప్పాడు ఆయన. కాబట్టి వీళ్ళకి భయం వేస్తుంది కాబట్టి ఆయనే ముందు బయలుదేరాడు. ఆయన బయలుదేరేటువంటి సమయంలో చాలామంది అంతకుముందు ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, చనిపోయిన వారిని బ్రతికించడం, నాయన అనేటువంటి ఊరిలో ఒకే ఒక కుమారుడు ఉన్నటువంటి, మరి ఆ కుమారుడు పుట్టాడు, భర్త చచ్చిపోయాడు, విధవాళ్ళ కుమారుడు ఒకడే. ఆయన చనిపోతే పాడే మోసుకొని పోతున్న సమాధిగాడికి ప్రభువు చూశాడు, కనికరపడ్డాడు, పాడేని ముట్టాడు, చిన్నవాడా లెమ్మనగా లేచిపోయాడు. సరే, అలాగే అంతకుముందు ప్రభువారు యెరూషలేము చివరిసారి ప్రయాణం చేసే ముందుగా లాజరు చచ్చిపోయి లాజర్ని బ్రతికించాడు. తర్వాత సువార్తలు రాశారు, లాజర్ను కూడా చంపేయాలి, యేసు ప్రభువుని చంపేయాలనుకున్నారు. ఈ పండగలో, ప్రభువులు ఇచ్చేటువంటి ఈ పండగలో, పరిశుద్ధ వారంలో ఆ సంఘటనలన్నీ కూడా మరి మనం వింటామన్నమాట. ఇద్దరిని చంపేయాలనుకున్నారు. కాబట్టి జనసమూహం ఎక్కువైపోయారు. ఆయన చంపేయాలనుకున్నటువంటి శాస్త్రుల పరిశీలన ఏమన్నారంటే, ఇందాక మన అమ్మగారు ప్రసంగం చేసేటప్పుడు ఆ ప్రసంగంలో ఆయన కొరడా పట్టుకొని, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుటిల్లుగా చేశారు, దొంగల గుహగా చేశారని ఆయన కొరడా పట్టుకున్నప్పుడు వీళ్ళ కోపం వచ్చి ఆ కింద సువార్తలను చదివితే కనపడుతుంది, ఈయన చంపేయడం మంచిది అనుకున్నారు. వెంటనే అధికారంగా మాట్లాడుతున్నాడు, అందరూ ఈయన వెంబడించేస్తున్నారు కాబట్టి చంపేయాలనుకున్నారు. వచ్చేసాడు యెరూషలేము. అలా వచ్చిన వెంటనే ఆయనకి జయము జయం అంటున్నారు. చంపే గుంపు కూడా ఉంది, వాళ్ళు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. వాళ్ళు కనిపెడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఎంతచేత ఏం చేయలేకపోయారు? ప్రజలందరూ ఆయనతోనే ఉంటారు కాబట్టి. యోహాను సువార్తలో ఉంది 12వ అధ్యాయంలో 13వ వాక్యంలో, మన ప్రయత్నము ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడడు, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి. అంటే అన్ని సమయం లేదు కాబట్టి ఈ డిఫరెన్స్ ఏం తీయడం లేదు. నేను చంపేయాలనుకున్న వాడు ఏమన్నానంటే, ఈ బొమ్మని ఏం చేయలేకపోయామంటారా, చెప్పనుకున్నాము కానీ ఇదిగో లోకమే ఆయన వెంట వెళ్ళిపోతుంది, బిహోల్డ్ ద వరల్డ్ గాన్ ఆఫ్టర్ హిమ్, ఆయన వెనకాల ప్రపంచమే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది, ఏం చేయలేకపోయామనుకున్నారు. ఈ పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటనలో ప్రసంగం అయిపోయింది. అలాగా మరి యేసుప్రభు వారు మరి సోమవారం నాడు ప్రతిరోజు ఈ పరిశుద్ధ వారం ఆదివారం నాడు నుంచి మరి యెరూషలేము వెళ్ళడం, సాయంకాలం సంగతులు చెప్పడం, మరలా బేతనీ రావడం, మరలా సోమవారం నాడు వెళ్ళడం, మరి యెరూషలేములో సంగతులు చెప్పడం, మళ్ళీ సాయంకాలం రావడం, మరలా యెరూషలేము వెళ్ళడం. ఇవాళ బుధవారం అనమాట. ఇవాళ బుధవారం ఏంటి మరి, ఇంకా మళ్ళీ మనం కూడుకోం కదా, మరి శుక్రవారం దగ్గర కూడుకోం కదా, అంచేత బుధవారం లక్షవారం సంగతులు 2-3 సంగతులు చెప్పేస్తాను ఎందుక అంచేత. ఆదివారం నాడు వచ్చాడు. మరి చూడండి, అలా మార్కు సువార్త ఏంటి, ఈ మార్కు సువార్తే సువార్తలన్నింటిలో అందరూ రాశారు కానీ మార్కు సువార్త ఒక ఆర్డర్లో రాయబడినటువంటి సువార్త అన్నమాట. అంటే మిగిలిన కూడా ఆర్డర్ లేదని అంటలేదు కానీ ఈ మార్కు సువార్త మాత్రం సీమోను పేతురు గారు యేసుప్రభు వారి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యోహాను మార్కుని పిలిచి, నేను మీ ఇంట్లో జరిగిన సంగతులను చెప్తున్నాను, మీ ఇంట్లోనే కూడుకున్నవరా చివరి రాత్రి మేము మేడగదిలోను, మీ ఇల్లేది. అంతకుముందు యేసుప్రభు వారితో కలిసి 3.5 సంవత్సరాలు ఉన్నాను, ఆయన ఏంటో ఆయన సంగతి ఏంటో చెప్తున్నాను, ముఖ్యమైన సంగతులు రాయమన్నాడు. ఎవరిని? మార్కు సువార్త ఉంటుంది కదా, మార్కు సువార్త. ఆ మార్కు సువార్త రాసిన ఆయన పేరు జాన్ మార్క్ అనమాట, యోహాను మార్క్. ఆ తల్లిగారి పేరు మేరీ. వాళ్ళ ఇంట్లోనే యేసుప్రభు వారు చివరి రాత్రి ఆ మేడగదిలోనే ప్రార్థన చేసుకునేవారు. యేసుప్రభు వారు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, మార్కు రాస్తున్నాడు. చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి మాటలు ఎంత మాట చెప్పాడు. మరి యోహాను మార్కు చాలా సంగతులు ఉన్నాయి కానీ ముఖ్యమైన సంగతులు చెప్తున్నానంటే జాగ్రత్తగా రాయి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ప్రారంభించి అక్కడి నుంచి అలా చెప్పుకుంటూ మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చాడు. యేసుప్రభు వారికి ముందుగా జన్మించినటువంటి వాడు ఆయన యేసుప్రభు వారిని గురించి ప్రకటించాడు.
ఆయన యేసుప్రభు వారికి బాప్తిసం ఇచ్చాడు. యేసుప్రభు వారి బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనుకోబడ్డాడు. 40 దినాలు అచ్చట ఉపవాసం ఉన్నాడు. ఆ సాతానును జయించాడు. తర్వాత ఈలోగా ఈ బాప్తిసం ఇచ్చే యోహాన్ని చెరసాల్లో వేసేశారు. ఆ చెరసాలు వేసిన తర్వాత యేసు ప్రభు వారు మరి 40 దినాలు మరి పరిశుద్ధాత్మ ప్రభువునుడే వచ్చాడు. చూడండి, మార్క్స్ వార్త మొట్టమొదటి అధ్యాయం 14వ వాక్యం చూడండి. బైబిల్ తీసిన వాళ్ళు రెండు వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. ఇలా చెప్తున్నాడు పేతురు, నేను రాస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా బాప్తిస్మ యోహాను చెరసాల్లో వస్తే సువార్త ప్రకటించాడు. ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త అని చెబుతూ అలా చెప్తూ ఉంటే అలా వింటున్నారు అందరూ కూడా. అలాగ సముద్ర తీరాన్ని వచ్చాడు. అక్కడ ఆంద్రియా మరి సీమోలు అందరూ ఉన్నారు. వారిని పిలుస్తున్నాడు, కేకేస్తున్నాడు, రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారన్నాడు. జాలర్ల పని ఏంటి? చేపలు పట్టడం. ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళని మనుషులను పట్టాలి, మనుషులకు చెప్పాలి నా గురించి. జాలరి మరి బ్లాక్ బోర్డు లేదు, నెక్స్ట్ చిన్న బ్లాక్ బోర్డు ఏర్పాటు చేద్దాం, అప్పుడు చెప్తాను. వీళ్ళ వృత్తి అంటే చేపల వృత్తి. చేప అంటే అర్థం చెప్తున్నాను మీకు ఈవేళ. చేప అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీషులో ఫిషే, హిందీలో మచిలీ. కరెక్ట్ ఏమైనా హిందీలో మచిలీయే. మరి గ్రీకు భాషలో ఏంటో ఏమంటారో చెప్తున్నాను నేను. గ్రీకు భాషలో ఇక్తూస్ అంటారు. ఏంటి? ఇక్తూస్. 5 అక్షరాలు. 5 అక్షరాల్లో మరి వివరించిన సమయం చాలా. నెక్స్ట్ నేను వచ్చేటప్పుడు ఆ చిన్న నల్లకాయ బ్లాక్ బోర్డ్ తెగిన తర్వాత హిందీలో గ్రీకులో అన్నిట్లో తర్వాత ఇక్తూస్ అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడు అని అర్థం, చేపకున్న అర్థం. ఇక్తూస్ అంటే 5 అక్షరాలు. యేసు, క్రిస్తాస్, థియాస్, ఉయాస్, సుటీర్ అని అర్థం అనమాట. అది గ్రీకు భాష. యేసుస్ అంటే యేసు, క్రిస్తాస్ అంటే క్రీస్తు, థియాస్ అంటే దేవుడు, ఉయాస్ అంటే కుమారుడు, సుటీర్ అంటే రక్షకుడు. ఆ చేపకున్న అర్థం. చేప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడు అని అర్థం. కాబట్టి వీళ్ళని జాలర్ని పిలిచి, ఇది రా నా సంగతి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడు అని మీరు చెప్పండి. అంచేతనే ఏమని మొదలెట్టాడు? మార్కు సువార్తలో పేతురు ఏం చెప్పాడు? వీళ్ళు జాలర్లే కదా మరి, మట్టపాటి పేతురు కూడా సీమోనే కదా ఆయన పేరు. యేసుప్రభు వారు పెట్టాడు పేతురు అని. అంచేత యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్, సేవియర్ అని చెప్పాడు. యేసు మసీహ్ పరమేశ్వర కా పుత్ర, ఉద్ధారకర్తగా సుసమాచార ఆరంభని హిందీలో ఉంటుంది చక్కగా. ఇలా చెప్పాడు. ఇలా చెబుతూ అప్పటి నుంచి ఎన్నో ఆయన్ని వెంబడించారు. మహత్కార్యాలు చూశారు వారు, చాలా మహత్కార్యాలు. ఆయన వెళుతుండగా వేకువజామునే లేచి కొండ ఎక్కినప్పుడు ఎప్పుడు ఆ కొండ ఎక్కడం సంగతి, కొండ ప్రాంతం కాబట్టి ఈలోగానే ఎప్పుడు వస్తాడు యేసుప్రభు వారు అని దిగే ఇలా ఎక్కాడు కదా, ఖచ్చితంగా ఇటే వస్తాడని చెప్పేసి అనారోగ్యమైనటువంటి రోగుల్ని ఆ మంచాల మీద తీసుకొచ్చేసేవారంట ఆ కొండ దిగువ భాగానికి. ఆయన అలా వస్తూ ఉండగానే ప్రార్థన చేసుకొని ఆయనలో ఉండి ప్రభావం వారి మీదకి వెళ్ళగా వారందరూ కూడా స్వస్థత పొందింది. ప్రభావమే అందరి మీద ఎంతమంది మీద చేతులు ఉంచుతాడు. అలా దిగుతూ ఉండగానే ఆ రోగుల మీదకి ఆయనలో ఉండి ప్రభావం వెళ్ళేదట. విశ్వాసంతో వచ్చారు కాబట్టి అందరూ స్వస్థత పొందారు. ఇలాంటి మహత్కారాలు ఎన్నో జరిగాయి. విశ్వాసంతో 12 ఏళ్ల రక్తస్రావ రోగం ఆమెకు కూడా ఆమె విశ్వాసంతో వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడిపోయింది.
అలాగే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలని చాలామంది వచ్చేవారు. సువార్తలని చదివితే ఉన్నాయి, రాయబడ్డది అందులో. చాలామంది వస్తే అందరూ వెళ్తూ ఆ త్రోవలో వెళుతూ ఉంటే మంచం మీద పెట్టేసేవారట, ఈ త్రోవలో వస్తాడులే అని. ఆ వస్తుండగానే ఆయన ఇలా పట్టుకునేవారంట వస్త్ర. అందరూ బాగుపడిపోయారు. ఇవన్నీ అద్భుతాలు చేసినటువంటి మహానుభావుడు మరి ఈయనే మెస్సియా. లేఖనాల ప్రకారంగా ఈయనే మెస్సియా అంటే దేవుని కుమారుడు. క్రీస్తు అన్న మెస్సియా అన్న దేవుని కుమారుడైన ఒకటే అర్థం అన్నమాట. యేసు అంటే రక్షణ. ఈయనే మెస్సియా, ఈయనే మన పూజనీయుడు అని చెప్పేసి ఇక చివరిసారి ఆయన వస్తూ ఉండగా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక గుంపేమో చంపేయాలనుకున్నారు, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. అది ఆదివారం సంగతి. దేవాలయంలోకి వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. సోమవారం వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత సోమవారం సాయంకాలం వెళ్ళేటప్పుడు మరి ఆయన మరి సోమవారం నాడు ఉదయం మళ్ళీ వచ్చినప్పుడు అంజూరపు చెట్టుని చూశాడు. ఆయన చూసి ఇక ఎప్పుడు కాపు కాయపోయి ఏమీ లేదు, ఎప్పుడు కాపు కాయకుందువు కాక అన్నాడు. వెళ్ళి సాయంకాలానికి వచ్చేసాడు దేవాలయానికి. దేవాలయానికి వచ్చిన తర్వాత దేవాలయానికి 2-3 ప్రతిరోజు వచ్చేవాడు. మరి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి వచ్చినప్పుడు స్తుతించారు, మరి కొంచెం అభ్యంతరాలు తెలియజేశారు ఆయనకి. తర్వాత రెండో పర్యాయం కూడా మళ్ళీ అక్కడే యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆ దేవాలయంలో వాళ్ళందరినీ కూడా అనేక సంగతి చెప్పాడు. అది ఆదివారం సోమవారం అయిపోయింది. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 12వ వాక్యం. అమ్మా చదివారా? మార్క్ 11:12 చదవండి. ఆయన యెరూషలేమును చదువుతున్న ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి ఇది ఆయన శిష్యులు వినిరి. ఇది సోమవారం నాడు సంగతి అన్నమాట. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, ముందు కూడా దేవాలయంలోకి వచ్చాడు ఆదివారం నాడు. ఆ వేళ ఆయన స్తుతించారు, కనపరిచారు, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ అన్నారు. మళ్ళీ సోమవారం నాడు వచ్చాడు, ఆ చెట్టుని శపించాడు, దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి, రోకలు మార్చి వారి బలలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అన్ని ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించచ్చు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడెను అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట్టు చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ఇది సోమవారం నాడు సంగతి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాడు. మళ్ళీ పట్టణంలో నుంచి బయలుదేరి వచ్చేసాడు అక్కడికి బేతనీయ. ప్రొద్దున వారు మార్గన పోవచ్చుండగా మంగళవారం ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఇండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. మంగళవారం ఉందని చెప్తున్నాడు. ప్రభు, నిన్న మీరు చెప్పించారు కదా, ఇలా ఎండిపోయిందండి అన్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్పీడ్గా చదువుతున్నాను, మీకు అర్థమైపోతున్నాడు మీకు. అలాగ చెప్పాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను దానికి వివరించలేదు, ఎందుకు ఎలా ఎండిపోయిందన్న దాన్ని వివరించగలడు, కానీ వివరించలేదు ఆయన. వివరించకుండా ఏమన్నాడు? ప్రార్థన చేయండి, మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని అలాగన్నాడు అన్నమాట. ప్రార్థన గురించి చెప్పాడు.
నిండిపోయిందంటే ఏదైనా సరే విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో మీరు ఏమన్నా జరుగుతుందండి. విశ్వాసంతో ఉంటే మనకు అన్ని అద్భుతాలు జరుగుతాయండి. విశ్వాసం అంటే ఏమిటంటే ఒక మాట చెప్తున్నాను. విశ్వాసం అనగా యేసుక్రీస్తే. ఫెయిత్ ఫెయిత్ ఈ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు యేసుక్రీస్తే విశ్వాసం. ఫెయిత్కి నిర్వచనం ఏమిటి? యేసుక్రీస్తే. ఆయన ఏం మాట్లాడితే అది జరిగిందండి. రోగులు స్వస్థత పొందారంటే ఆయన మాట్లాడితే జరిగింది. చనిపోయిన వారు బ్రతికారంటే ఆయన మాట్లాడితే బ్రతికారు. అందుకనే ఆ యోహాను సువార్తలో రాశారు. ఏమని రాశారంటే, మృతులు దేవుని కుమారుని శబ్దము విందురు అన్నీ రాశారు. అది మనకేమి వాళ్ళు రాసినందువల్ల మనకి లభించాయి, లేకపోతే మనకేమి తెలవదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మంగళవారం నాడు పరిశుద్ధ వారంలో ప్రభువారు ఆ చెట్టు చెప్పించిన సంగతిని గురించి శిష్యులు చెబితే విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. తర్వాత యుగాంత సంబంధమైన సంగతులు చెప్పాడు. దేవాలయాన్ని గురించి ఇందాక చెప్పారు. ఈ దేవాలయం ఆ రాళ్ళు చూసి చూడండి, మరి ఇంకా వివరంగా చెప్పడానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి, చేస్తాను త్వరగానే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25 అధ్యాయాలు చూస్తే 24వ అధ్యాయంలో యేసు దేవాలయము నుండి బయలు వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడమును ఆయనకు చూపించారు. అందుకు ఆయన చూసి, అయ్యగారు ఎంత మహాదేవాలయం అండి, ఎంత బాగుందని అంటే అన్నాడు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. నేను చదువుతుండగానే మీకు అర్థమైపోవాలి, ఇది ఏమి నిలవదన్నాడు. 3 దినాలు దేవాలయం పడగొడతాను, లేపుతాను అన్నాడు. అంటే ఆయన శరీరమైనటువంటి దేవాలయం, ఆయన శిలువ మరణం, 3వ దినాన్ని లేవడం అన్న సంగతి అన్నమాట. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవు, మాతో చెప్పన్నారు. ఒలీవ కొండ మీద కూర్చున్నాడు ప్రభు. మంగళవారం నాడు చెప్తున్నాడు వాళ్ళకి కొన్ని సంగతులు. ఏంటి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే చెప్పాడు. ఏమన్నాడు? జనం యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతారు. కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగాలి, అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇక్కడెక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ ప్రారంభం. శ్రమలు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, జనం మీదకి జనం వేస్తున్నారు, సువార్త ప్రకటించేవన్నీ చంపేస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. మరి అనేకులైన అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు, బోధలు, లేనిపోయిన బోధలు చెప్తారు. లేనిపోయిన బోధలు ఉంటారు. చూసారా బాబు, చెమటమాళ్ళు ఏం చేస్తారంటే, బాబు ఇవి ప్రార్థన చేసిన ఆత్మీయుని చెమటమాళ్ళు ఇవి కొనుక్కుంటే జబ్బు పోద్దాయి, ఈ డబ్బులకి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఒట్టి మాటలు అన్నీ కూడా ఒట్టి మోసం మాటలు చెప్తూ ఉంటారు. అంచేత అక్కడికి వెళ్ళిపోరు. బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇందాక మరి వేదనతో బిజినెస్ అవసరం లేదు. దేవుడు ఎందుకో మరి ఇక్కడ దేవుడి అభిషేకం పరిచయాలు ఏర్పాటు చేశాడు. మంగళవారం నాడు యుగాంత ఎస్కటలాజికల్ థింగ్స్ అంటే చివరి సంగతులు, యుగాంత సంబంధమైన సంగతులన్నీ యేసుప్రభువు జరగబోయే సంగతులన్నీ చెప్పాడు. ఇవి జరుగుతున్నాయి. అది మంగళవారం నాడు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయాడు. బుధవారం సంగతి ఈవేళ ముఖ్యమైన సంగతి చెప్తున్నాను, జాగ్రత్త వినాలి మీరు. బుధవారం సంగతులు అన్ని అందరూ రాశారనుకోండి. అందులో మరి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త మరి 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలోనూ, అలాగనే మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, అన్ని సువార్తల్లో కూడా ఈ సంఘటనలు రాశారు. ఇక్కడ సంఘటనలు చెప్తున్నాను నేను. 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మాత ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్తజటామాంస అత్తరు సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా
ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యూద ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించి వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినమునకు ఆమె దీనిని ఉంచుకున్న నీయుడి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, నేను ఎల్లప్పుడూ ఉండనని చెప్పినట్టుగా ఉంది ఇక్కడ. ఇది బుధవారం యొక్క సంఘటన. ఇది మరి యోహాను సువార్తలో మరి ఇది బుధవారం సంఘటన అన్నమాట. అది దీని తర్వాత జయప్రవేశం గురించి రాసినట్టుగా ఆయన రాశాడు, మంచిదే. అయితే మార్క్స్ సువార్త చూద్దాం, చూడండి ఒక పర్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. బుధవారం నిన్న మంగళవారం అనుకున్నారు కదా, చంపేయాలనుకున్నారు మంగళవారం నాడు. బుధవారం సంగతి చెప్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి చదువుతుండగా వినండి మీరు, అదే సందేశం. 2 దినములైన పిమ్మట సోమవారం మంగళవారం పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చాను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన ఎలాగూ పట్టుకొని చంపుదుమని ఆలోచించుకొని చుండేది కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకున్నది. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తజటామాంస అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరి బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. చూడండి మార్కు సువార్త 14లో ఈమె తల మీద పోసినట్టుగా ఉంది. ఇక్కడ ప్రభువారు అన్నాడు, అందరూ కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి చనుగుకోనేది. అందుకు యేసు ఇట్లనను. యేసు ప్రభువారు అంటున్నాడు, చనుక్కుంటా ఉంటే శిష్యులు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడిన అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. చూడండి కింద 2 మాటలు చదువుతున్నాను. 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసేది కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుంది. ఈవేళ సంగతి చెప్తున్నానండి. అంటే సువార్తలో అన్నీ చదివినప్పుడు అర్థమవుద్ది. చాలామంది అభిషేకించారు. మరి బేతనీలో మరియే కాదు, మరి ఏం చేసింది, పాదాభిషేకం చేసింది, పాదాలకు పూసేసింది అత్తరు. అది విలువైన అత్తరే. ఒక స్త్రీ ఏం చేసింది, ఒక స్త్రీ పేరు లేదు, ఈమెకి పేరు లేదు కాబట్టి ఆమె అనకూడదు, ఆ మరి ఏమని అనకూడదు మనం. ఒక స్త్రీ. కొంతమందికి పేర్లు ఉండవు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కొంతమంది పేర్లు రాసుకున్నారు, కొంతమంది పేర్లు రాయని పేర్లు కీర్తనలు కూడా ఉన్నాయి కదా. ఒక స్త్రీ. లోకాసు వార్తలో ఒక స్త్రీ ఉంది, అది కూడా అమ్మగారు చెప్పారు. ఆమె ఎక్కువగా ప్రేమించింది. ఆమె ప్రభువారు ఉన్నారో సంగతి తెలిసి ఆ సీమోను గారింటికి వెళ్ళింది. సీమోని ఇంటికి వెళ్ళి ఆమె వెళ్ళి మరి ఆయన పాదాల దగ్గర ఉండిపోయింది. కన్నీటితో పాదాలు తడిపేసింది ఆమె. ఆ సీమోను అంటున్నాడు, ఏంటంటే సీద వరస్ట్ లేడీ, ఏమి కాళ్ళు పట్టేసుకుంది, ఇది ఏంటంటే ఎలాగలే యేసుప్రభు సంగతి ఏంటంటే బాబు. యేసుప్రభు సంగతి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఆయన మరి ఏమండవు, కాళ్ళు పట్టేసుకుంటుంది, ముద్దెట్టేసుకుంటుంది. అప్పుడు అంటాడు యేసుప్రభు వారు పరిచయంతోటి, అయ్యా సీమోను, నువ్వు ఇంటికి పిలిచావు కానీ నాకు నీళ్ళని ఇచ్చావుట్రా నువ్వు అసలు. యూదుల మర్యాద అంటే రాగానే రబ్బీలను ఏం చేయాలంటే రాగానే పళ్ళెములో నీళ్లు పోసి వాళ్ళ కాళ్ళు కడిగి వస్త్రం చక్కగా మంచి వస్త్రంతో తుడిసేయాలి. అది అతిథి మర్యాద అన్నమాట. అది నువ్వు అలా చేయలేదు కదా. ఈమె వచ్చినప్పటి నుండి నా పాదలు పట్టుకుంది, ఈమె విస్తారంగా ప్రేమించింది. దానికి ముందే కథ చెప్పడిన కూడా మన టైం చెప్తలేదు. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు ఆమె
క్షమించబడ్డాయి అన్నాడు. ఆయన ఒక్కడే క్షమించడానికి అది ఈజ్ ఓన్లీ కాంపిటెంట్ పర్సన్. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపం మన వాడిని క్షమించేసాడు అంతే. ఈమె ఒక స్త్రీ, ఈమె ఏం చేసింది, ఏకంగా తైలాభిషేకం చేసేసింది. అప్పుడు అన్నారు, ఏంటంటే బాబు ఇలా చేసింది ఈమె, ఈ అత్తరు అమ్మితే చాలా విలువైన అత్తరు, 1 సంవత్సరం గ్రాసం, చాలా విలువ. 1 సంవత్సరం మన కుటుంబానికి ఎంతైతే ఖర్చు అవుద్దో అంత విలువ అంటే ఈ అత్తరు బుడ్డే. ఈ అత్తరు బుడ్లో ఏం చేస్తారంటే, మరి ముఖ్యమైనటువంటి పండగ సమయాల్లో పెళ్ళిళ్ళకి ఉపయోగపడద్దని అత్తరు దాచుకుంటారట. బాగా నిండిన తర్వాత అత్తరు అది సేల్ చేసి ఉపయోగించుకుంటారు. మనం ఎలాగైతే బంగారం కొనుక్కుంటామో అవసరమైన ఉపయోగించుకుంటాం కదా, అలాగనమాట. ప్రభువు ఏమన్నాడు, ఆమె జోలికి పోకుడి, ఆమె నా ఏళ్ళ మంచి కార్యం చేసింది అన్నాడు. అప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, ఈ బుధవారం నాడు అంటే ఈ ఈ స్త్రీలకు రెక్లెస్ అనమాట. రెక్లెస్ అంటే ఏంటంటే, నేను చెప్పేది చెడు మాట కాదు కానీ అసలు లెక్క చేయరు. అనురాధ కూడా అంతే, లెక్క చేయదు. ఏమనుకోని ఏదమే అయిపోను అంతే. దేవుని యేసు అంటే పిచ్చి, యేసు ప్రభు అంటే పిచ్చి అంతే. ఆయన కోసం ఏవైనా చెయ్యాలి, ఉన్నా లేకపోతే సరే చేసేయాలి. రెక్లెస్, ప్రభువు కొరకు చేయడానికి ఏమి ఆలోచించకుండా, ఆ విలువేంటో అవసరం లేదు. వీళ్ళంతేనమాట. శిష్యులకు ఆశ్చర్యం, ఏంట్రా బాబు ఇంత విలువైన అత్తరు ఈ స్త్రీ నెత్తిమీద పోసేసింది ఏంట్రా బాబు అనుకుంటారు. ఏంటిది మంచి కార్యం అన్నాడు. గ్రీక్ భాషలో కలాస్, అగతాస్ అని రాశాడంటే, కలాస్ అంటే అందము, మరి మంచిది, నాణ్యమైనటువంటిదని అగతాస్. కొన్ని మాటలు ఉంటాయి ఆ గ్రీక్ బైబిల్లో. అంత మంచి కార్యం చేసింది నా భూస్థాపన నిమిత్తం అంటే వీళ్ళకి అర్థమవుతలేదు, అర్థం చేసుకోవాలి. తర్వాత ఆరోహణమైన తర్వాత అర్థమైందని చెప్పిన మాటలు. ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉండడానికి ముందుగానే వీళ్ళు సిద్ధపాటు చేసేసారు. అప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, ఇక నా మాట కూడా యేసుప్రభు నన్ను ఊరుకోమన్నాడు. ఊరుకోవయా యూదా ఇస్కరియోతు, బీ సైలెంట్, లెట్ హర్ అలోన్, ఆమె జోలికి వెళ్ళకు, మంచి కార్యం చేసిన అన్నప్పటికీ నా మాట వింటలేదు అనుకుని ఏం చేశాడంటే, ఆ రాత్రి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళాడు ముసుగేసుకుని. దొంగలకు ముసుగేసుకుంటే ముసుకేస్తున్నారు కదా ఈ మధ్యలో, అప్పుడే ఉంది ముసుగేసుకుని వెళ్ళాడట. నేను పుస్తకం చదివాను, అంటే కామెంటరీస్ ఉంటాయి. ఒక ప్రసంగం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం వేరు, కొంతమంది బుకిష్ నాలెడ్జ్ కొన్ని ఈ పెద్ద పెద్ద సంఘాల్లో ఏదో ఒక కొత్త మాట అంటారు కానీ కొత్త మాట ఏమీ కాదు అది. వెళ్ళాడు ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళాలంటే, జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఛాంబర్స్, జడ్జి గారి దగ్గరికి వెళ్తే అందరూ వెళ్తాకి లేదు. ఛాంబర్స్ దగ్గర మరి 2 గంటల టైంలో జడ్జి గారు విశ్రాంతి గదికి వెళ్ళిపోతాడు. అక్కడ బంట్రోతుంటాడు. అడ్వకేట్స్ వెళ్తే ఐడెంటిటీ ఇస్తే అప్పుడు ఆయనకి ఇస్తాడు, పట్టుకెళ్ళి అవసరమైతే రమ్మంటాడు. అందరూ వెళ్తాకి లేదు. నేను అడ్వకేట్గా పనిచేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పడినప్పుడు వెళ్ళేవాడిని అలాగా ఐడెంటిటీ అనమాట. మా అబ్బాయిని కోర్టులో భీమునిపట్నం ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను కాంతారావు గారు ఒక జడ్జి వచ్చారు, నాకు తెలిసిన అడ్వకేట్ రామ్మోహన్ గారు ఒక ఆయన వస్తే, చాలా రోజు ప్రయాణం చేద్దాం అన్నప్పటికీ, రండి ఫాస్ట్ గారు మీరు కూడా అడ్వకేట్ కదా రండి అని చెప్పి ఆ మధ్యాహ్నం ఛాంబర్స్లోకి ఆ బొంట్లో తీస్తే రమ్మంటే వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, ఈయన అడ్వకేట్ ఫాస్టర్ కమ్ అడ్వకేట్ అండి, కొంచెం ప్రాక్టీస్ మానేసేది మధ్యలో. ఇలా అబ్బాయి పాప ముసలోడు అయిపోయాడు, ఆ భీమునిపట్నం ట్రాన్స్ఫర్ ఆడు వచ్చేదాకా నిద్రపోడండి ఈయన అలా చెప్పాడు ఆయనకి. అలాగా పేరు రాసేవండి అంటే కన్నా సార్ భీమునిపట్నం మున్సిపల్ కోర్టు రాసిస్తే 2 రోజులకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయనకి, విశాఖపట్నం వాడికి సిబిఐ కోర్టుకి. అంటే వాళ్ళ పవర్ అలాంటిదిలేండి. వాళ్ళు ఛాంబర్స్కి వచ్చాడు ప్రధాన యాజకుడి అన్న కైప, అక్కడికి వచ్చాడు. ఛాంబర్స్ గారు బంట్రోత్కి వచ్చి నేను వచ్చానని చెప్పమన్నాడు. వెళ్ళి చెప్పాడు బంట్రోత్, అయ్యా ముసుగేసుకునండి ఒక ఆయన, నేను వచ్చానని చెప్పమంటాడంటే రమ్మ మీ దగ్గరికి వస్తానంటేనే పేరు అడగరా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, పేరు అడగరా అన్నప్పటికీ అయ్యగారు మళ్ళీ పేరు చెప్తూ లేదని అన్నాడు. మళ్ళీ వెళ్ళి అక్కడే ఉన్నాడు. ఈలోగా యేసు ప్రభు వారి చంపాలనుకుంటున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నాడు ఏమి చేస్తున్నాడు చెప్పేసి ఈ శాస్త్రులు పరిచయులు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక బ్రాంచ్, టెంపుల్ పోలీస్ అంటారు, ఇంటెలిజెన్స్ అనమాట. వాళ్ళని ఏర్పాటు చేస్తే ఒకడు వెళ్ళి ఏమని చెప్పాడంటే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ప్రధాన దగ్గరికి, అయ్యా
ఈవేళండి ఆ మరియమ్మ గారి ఇంటికాడి ఒకటి డిఫర్ అయిపోయాడండి, శిష్యులు ఒకటి డిఫర్ అయిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడండి వాడు, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారండి అన్నప్పటికీ ఈ ప్రధాన యాజకుడు ఏమని అనుకున్నాడంటే ఈ ముసేసుకుని వచ్చినటువంటి వాడు ఆడే ఉంటాడు అనుకుని రమ్మని చెప్పరా అన్నాడు. వచ్చాడు ముసుకేసుకుని. హలో యుధయేశ్వరి కమాన్ యు ఆర్ వెల్కమ్. యుధయేశ్వరి గారు రండి అంటే వాళ్ళు మరి హీబ్రూ భాషలో మాట్లాడారులేండి. రండి, నేను ముసుగేసుకున్నాను కదండి, నా పేరు అలా తెలిసిపోయింది మీకు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది లేవయ్యా, కాబట్టి నీవు యుధయేశ్వరివతివే, మాకు తెలుసు కదా అని సంగతి. అప్పుడు ద్రవ్యం ఎందుకు అయ్యగారు మా గురువుగారిని అప్పగించేస్తాను మీకు, రేపు అప్పగించేస్తాను. ఇలా బుధవారం రాత్రి వెళ్ళాడు, రేపు అప్పగించేస్తానండి, రేపు మాకు పులియన్ రొట్టెల పండుగ పసకా పండుగ, మేము భోజనం చేస్తాం. భోజనం నుంచి ఎలా అప్పగిస్తావయ్యా, మాకు విందు జరుగుతుందండి, భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతాం, యెరూషలేము దేవాలయాన్ని చూస్తాం, అక్కడి నుంచి కిద్రోను వాగు దాటుతాం, ఒలీవ కొండ మీదకి వెళ్తాం, ఒలీవ కొండ మీదే ఉంటుంది కొంచెం దూరంలో గెత్సేమనే తోట, అచ్చట ప్రార్థన చేసుకుంటాం. ఈ అలవాటు మాకుందండి, ఎవరికి తెలియదు ఆ సంగతి, 3 సంవత్సరాలు చాలా జరుగుతూనే ఉంది. అప్పుడు రేపు కూడా అలా జరుగుతుంది. నేను భోజనం చేసేసిన తర్వాత నేను ముందు వచ్చేస్తానండి, వాళ్ళతో ఉండను, ఈలోగా మీరు సైన్యాన్ని నాకు ఇచ్చినట్లయితే ఆ ఒలీవ తోటలో తీసుకెళ్తాను, అక్కడ అప్పగిస్తాను అన్నాడు. బాగుంది. అప్పుడు 30 వెండి రూపాయలు చూసి ఇచ్చేశారు బుధవారం రాత్రి. అప్పుడు అన్నాడు, ఏంటి సార్ మా గురువుగారి యొక్క విలువ 30 వెండి రూపాయలు అన్నాడు. ఆ తర్వాత ఇస్తావులేరా బాబు, 30 వెండి రూపాయలు కాదులే, తర్వాత ఇస్తాం, ముందు కార్యం చేయి అన్నారు. ఆ వెండి రూపాయలు తీసుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి చూసారా కనిపెడుతున్నాడు కదా, వారు విని సంతోషించి వానికి ద్రవ్య మిత్తుమని వాగ్దానము చేసిన గనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టించుంటాను కాబట్టి వీడు వెళ్ళాడు, వీనికి ఇచ్చారు. అవి మిగతా సువార్తలో రాయబడ్డది, ద్రవ్యం ఇచ్చినట్టుగా రాయబడ్డది. తీసేసుకున్నాడు కాబట్టి లక్షవారం నాడు రేపనమాట. లక్షవారం నాడు ప్రభువాని యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులతో కలిసి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు వారు కాళ్ళు కడిగి తను తాను తగ్గించుకొని, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు వీళ్ళు కలవరపడిపోయారు, కంగారు పడిపోయారు. ఆ యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాలు ఉన్న సంగతులన్నీ టేబుల్ టాక్ అనమాట, భోజనం కాడ చెప్పిన మాటలు అవి. 14 అధ్యాయం చూడండి, యోహాను సువార్త 13 అధ్యాయం మొట్టమొదటి మాట చదువుతున్నాను, 14 అధ్యాయం మొట్టమొదటి మాట చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై భోజనము లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించారు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలన సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములు అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడు ప్రభువారు. తర్వాత 14 అధ్యాయం అన్నగానే వీళ్ళు కంగారు పడిపోతున్నారు. వెళ్ళిపోతా అన్నాడు ప్రభువారు, ఏమిటి పరలోకానికి, మన సంగతి ఎలాగా, రోజు భోజనాలు ఉండేవి, ఏ ఇబ్బంది లేదేని ఉంటే. అప్పుడు అన్నాడు 14 అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడని ఇయ్యకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండి ఉండులాగున మరల వచ్చిన యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఈ మాటలని చెబుతూ అనాథులుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మరి మీ మధ్యకి పంపిస్తాను, అన్ని మాటలు ప్రభువారు చెప్పాడు. గురువారం ఉన్నాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు యేసు ప్రభువారు. ఈలోగా ఆయన రొట్టె ముక్క ఇచ్చాడు, అందరు తీసుకున్నారు. యూదా ఇస్కరియోతు కూడా రొట్టె ముక్క తీసుకొని లక్షవారం నాడు రాత్రి వెళ్ళిపోయాడు బయటికి. ప్రభువారు 11 మందితో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రేమ విందు భోజనం చేసి అక్కడి నుంచి యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఒలీవ కొండ మీదకి వెళ్ళి గెత్సేమనే తోటలోనికి ప్రార్థన చేయుచుండగా పట్టుకున్నారు ఆయన్ని. ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి. మంచిగా జీవించినప్పుడు, మంచి కార్యం తలపెట్టేటప్పుడు సాతాను శోధన ఉంటుంది. ఆయన ప్రార్థన చేసుకుని చుండగా యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే వాళ్ళ సైన్యంతో, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు అన్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళాడు, చిలికాడా నువ్వు చేయవలని త్వరగా చేయి అన్నాడు ప్రభువారు. అలా ప్రేమించాడు.
ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అక్కడి నుంచి ఆయన్ని లాక్కెళ్ళిపోయారు. అవన్నీ అమ్మగారు మరి మనం అందరం కలిసి శుక్రవారం నాడు వింటాం. దేవునికి స్తోత్రం కలుగుగా ప్రార్థన చేస్తున్నాను. జగద్రక్షకుడు అయిన మా యేసు ప్రభువా, అనురాధనేది ఏమైన ప్రభువా, నీ ప్రియమైనటువంటి బిడ్డ అభిషిక్తురాలు నాయన చక్కని సందేశం పరిశుద్ధ వారములో ఏ ప్రవేశం గురించి తెలియజేస్తూ బంధకాలు అన్నీ కూడా విడదీయవాడు నీవే తండ్రి. నాయన సహాయం చేయవాడు నీవే మా రక్షక, మా ప్రభువానికి వందనాలు తండ్రి. పరిశుద్ధ పట్టణం మీరు ప్రవేశించి మా కొరకు మరణించడానికి ధైర్యంగా వచ్చినటువంటి సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రేమగల మా తండ్రి, సంఘముని పిలిచేటి బిడ్డలందరిని బట్టి వందనాలు. నిన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని నీ మహిమార్థమై మేము జీవించడానికి, శిలువ శక్తితో మేము జీవించడానికి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము జీవించడానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ సంఘము పేరే పరిశుద్ధాత్మ అభిషేకపు పరిచర్యలు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని దీవించమని యేసయ్య నామమునందు ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం అనేది మాకు దయచేయండి. మళ్ళా ప్రారంభం చేసిన వారిని మేము క్షమించినట్లు మా ప్రారంభం క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనందరికను పరిశుద్ధులకును దినాన్ని దైవ సందేశం ఇచ్చినటువంటి ప్రభువు దైవజనరాలు అభిషిక్తురాలు అనురాధ గారికి తోడయ్యుండును గాక. ఆమేన్.